హే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. తెలంగాణ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో మరో ఆసక్తికరమైన మలుపు తిరిగింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలు, అందులో 8 మంది స్పీకర్ వివరణ ఇచ్చారు. తాము పార్టీ మారలేదని బీఆర్ఎస్లోనే ఉన్నామంటున్నారు. ఇక ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణపై స్పందన తెలియజేయాలని కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ బీఆర్ఎస్ పార్టీని కోరారు. మరి ఎమ్మెల్యేలు పార్టీ మారినా ఎందుకు దుబాయిస్తున్నారు? స్థానిక ఎన్నికల కోసమే పార్టీ మారలేదని చెబుతున్నారా? ఇంతకీ వాళ్ళు కారులో ఉన్నట్టా లేనట్టా? ఇలాంటి అంశాలపైనే ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. సో ఇవాటి బిగ్ టాక్లో మనతో పాటు మా నారపరాజు నరసింగరావు గారు విశ్లేషకులు, అలాగే డాక్టర్ లింగం యాదవ్ గారు టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పావని గౌడ్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు కూడా జాయిన్ అయ్యారు. అదేవిధంగా అల్జాప్రావు శ్రీనివాస్ బీజేపీ సీనియర్ రాష్ట్ర నాయకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. ఈ నలుగురు, ముందుగా నారపరాజు నరసింగరావు గారు. చెప్పండి సార్. నరసింగరావు గారు, ఈరోజు చూస్తున్నాం కదా, తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు. ఈ 10 మంది పార్టీ ఫిరాయించారు అనే నేపంతో ఆ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని ఒక దిక్కు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలని కూడా తెలంగాణ రాష్ట్రంలో కోడై కూస్తున్న వేళ, కానీ స్పీకర్ ఏదైతే మనం చూస్తున్నాం, ఇదే నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, ఎందుకంటే స్పీకర్ యాక్షన్ ఏ విధంగా తీసుకుంటారో చూడాలి, స్పీకర్దే తుది నిర్ణయం అని చెప్తే స్పీకర్ వారికి మెమోలు కూడా జారీ చేశారు. కానీ వారు మాత్రం స్పీకర్ని కలిసిన వేళ వారు లిఖితపూర్వకంగా రాశారు, మేము పార్టీ మారలేదు, మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము, మా నియోజకవర్గ అభివృద్ధి కోసమే మేము సీఎంని కలిశాము, అప్పుడు మాకు జాతీయ జెండా మాత్రమే కప్పారు, మేము జాతీయ పౌరులం కాబట్టి జాతీయ జెండా మాత్రమే కప్పారు, దానికి మేము ఏ పార్టీ మారలేదు అని వాళ్ళు బదిలిచ్చారు. దానికి గాను ఈ 8 మందికి పార్టీ మారలేదు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి తన లేఖ కూడా రాయడం జరిగింది. మీ పార్టీ ఏం చెబుతుంది, ఎలా రియాక్షన్ అవుతుంది కావాలని కోరడం జరిగింది. ఎలా చూడొచ్చు, అసలు పార్టీ మారారా మారలేదా, ఎలా చూడొచ్చు? రాజమౌళి గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి 3 పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులకు, స్వతంత్ర ఛానల్ వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. మనం ఒక 30 సంవత్సరాలకు 40 సంవత్సరాలకు పూర్వం, అంటే 83 మనం తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి మాట్లాడుకోవాలంటే 83 ఎన్టీ రామారావు పార్టీ పెట్టినట్టు, తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటాం జనరల్గా, సహజంగా ఏదైనా ఏ విశ్లేషణ చేసినా. దాని తర్వాత కొంతకాలంలో ఎవరన్నా రాజకీయ పార్టీలో ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలోకి మారేటప్పుడు వాళ్ళ యొక్క శాసనసభ్యత్వానికి లేదా పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసి స్వచ్ఛందంగా స్పీకర్కి ఇచ్చి, పార్టీ అధ్యక్షుడికి ఇచ్చి, నేను మీ పార్టీలో కొనసాగలేను కాబట్టి మీ పార్టీ పదవికి పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పేసేటువంటి అనూచారంగా వస్తున్నటువంటి సంప్రదాయం మనం గతంలో చూసాం. దురదృష్టవశాత్తు 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకు ముందున్నటువంటి, ఇప్పుడు ఇందాక నేను చెప్పినటువంటిది ఏమైందంటే దాన్ని కొంచెం సడలించారు. రకరకాల కారణాలు ఏమైనా కావచ్చు, ఆయన కొంచెం అందరికీ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు ఏమైందంటే, ఆ క్రమంలోనే ఇప్పుడే ఈరోజు మన ఈ 10 మంది చెప్పినట్టు మేము కప్పుకున్నవి జాతీయ జెండాలు కానీ కాంగ్రెస్ జెండాలు కాదన్నారు. మరి జాతీయ జెండాలు మనుషులకు, జీవంలో ఉన్నటువంటి మనుషులకు జాతీయ జెండాలు ఎక్కడ కప్పరు. అది రాజ్యాంగంలో కూడా అది జాతీయ జెండా అట్లా కప్పుకుంటే క్రికెట్ ఆడేటప్పుడు గ్రౌండ్ లో తప్ప మిగిలినప్పుడు ఎక్కడ కూడా జాతీయ జెండా అలా కప్పరు. అది కప్పితే అది ఆ జెండాకు సంబంధించినటువంటి నియమావళిలో అది ఒక ఉల్లంఘన కింద లెక్క. మనం ఇప్పుడు దీన్ని సుమోటోగా తీసుకుని కేసు కూడా పెట్టుకోవచ్చు. సరే, అది మళ్ళీ ఒక సబ్జెక్టు. అయితే ఇక్కడ మన రాష్ట్రానికి వచ్చేవరకల్లా 2014లో బీఆర్ఎస్ కావాలి 68 మందో 67 మందో ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఈ విషయంలో మన కొత్త రాష్ట్రానికి, మనం రాష్ట్రాన్ని నిర్మాణం చేసుకోవాలి, మనం చాలా నిధులు, నీళ్లు, నియామకాలు ఇట్లా వచ్చాయని చెప్తున్నటువంటి చంద్రశేఖరరావు గారు ఒక మంచి సిస్టమ్ని ప్రజలకు, పార్టీలకు అందించాల్సినటువంటి వ్యక్తి. ఆయన ఏం చేశాడంటే, ఆయనే మొట్టమొదటి తప్పుడు అడుగులేశాడు. బలం ఉన్నప్పటికీ కూడా మొట్టమొదట ఎమ్మెల్యేలని, తెలుగుదేశం ఎమ్మెల్యేలని, తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలని విచ్చలవిడిగా చేర్చుకున్న తర్వాత 2018లో మన వెళ్ళిపోయిన తర్వాత
ఈ ప్రజలు కూడా ఒక్కోసారి చాలా విచిత్రంగా ప్రవర్తిస్తారు. స్వచ్ఛందంగా నైతిక బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినటువంటి రాజగోపాల్ రెడ్డినేమో ఓడించారు మన మునుగోడులో. ఫిరాయింపుదారులు చేసినటువంటి వాళ్ళందరినీ 2018లో గెలిపించారు. తప్పు ప్రజలది కూడా కొంత ఉంది. సరే, అది మళ్ళీ అది ఇంకో పార్ట్. అయితే అదే సంస్కృతి మళ్ళీ 2018 తర్వాత కూడా కంటిన్యూ చేశారు. ఇప్పుడు ఆయన ఏదైతే ఒక దుష్ట సంస్కృతి కంటిన్యూ చేశాడో ఈ రోజున ఆయన దానికే బలవుతున్నాడు. మనం ఇది చరిత్రలో మనం చాలా కాలంగా మనం చెప్తున్నటువంటిదే. ఇది మనం ఏం చేస్తే అది మనకు తిరిగి రిటర్న్ వస్తుంది అనేటువంటిది. రిటర్న్ గిఫ్ట్ అంటాం కదా, అది ఆయన వైపు రిటర్న్ గిఫ్ట్ వచ్చింది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు మాట్లాడుకున్నట్లయితే 2014లో వాళ్ళు పార్టీ ఫిరాయింపుల ద్వారా అనేక ఇబ్బందులు పడ్డారు. పాపం వాళ్ళ వాయిస్ అసెంబ్లీలో వాళ్ళ వాయిస్ లేకుండా అయిపోయింది. 2018లో కూడా గెలిచిన వాళ్ళలో చాలా మంది వెళ్ళిపోయారు. అయినప్పటికీ కూడా మళ్ళీ అదే పద్ధతిలో కొనసాగడం అనేటువంటి రేవంత్ రెడ్డి కూడా చేయకుండా ఉండడం అయితే హుందా ఉండేది. వాళ్ళు చేశారు కాబట్టి మేము చేసాం కాబట్టి వాళ్ళు చేసామంటే ఇదే సంస్కృతి, ఇదే సంప్రదాయం మనం భావితాలు అక్కడ తీస్తున్నామా? ఇంకా అలాంటప్పుడు వాళ్ళకు మనకు తేడా ఏముంది? ఏం లేదు కదా. ఏం లేనప్పుడు ఎవరైనా ఒకటే ప్రజలకు అనేటువంటిది ప్రజలకు వస్తారు. ఇక మనం ఇప్పటికి వచ్చినట్లయితే ఈ రోజు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ దానం నాగేందర్ని తీసుకుందాం. దానం నాగేందర్ ఒక పార్టీకి సంబంధించినటువంటి బి ఫారం తీసుకుని ఎన్నికల కమిషన్ కి సమర్పించిన తర్వాతనే ఆయన సికింద్రాబాద్ అభ్యర్థిగా పోటీ చేశాడు. కాబట్టి నాగేందర్ అయితే నేను తప్పించుకుంటాను, నేను ఆ పార్టీలో చేరలేదు అని అనలేడు. దేనికంటే అన్ని రకాలైనటువంటి ఆధారాలు నాగేందర్కి వ్యతిరేకంగా ఉన్నాయి. అట్లాగే మిగిలినటువంటి వాళ్ళకు కూడా, అంటే వాళ్ళు అసలు ఏ పార్టీలో ఉన్నారు వాళ్ళైనా మాట్లాడచ్చు. నైతికము అనైతికం అనేటువంటిది ప్రతి వ్యక్తికి ఉండేటువంటి మనస్సాక్షికి తెలుస్తుంది ఏ పార్టీలో ఉన్నారు అనేటువంటిది. ఈ సందర్భంలో ఆ నియోజకవర్గ ప్రజల్ని ఎన్నికల కమిషన్ కానీ లేదా సుప్రీంకోర్టు కానీ ఒక చిన్న సర్వే చేస్తే, లేదా స్పీకర్ కార్యాలయం నుంచి కొంతమంది పంపిస్తే మీ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడంటే వాళ్ళే చెప్తారు. లేదా మొన్న ఎంపీ ఎలక్షన్ సంబంధించిన సమయంలో వీళ్ళు ఏ పార్టీ అభ్యర్థికి ఓటేయమని ప్రజలను అడిగారు, ఏ పార్టీతో డయాస్ షేర్ చేసుకున్నారు అనేటువంటిది వీడియో ఫుటింగ్లు, పేపర్ కటింగ్లు మనం చూసినట్లయితే మనందరికీ తెలుస్తుంది. ఒకవేళ వెళ్ళాలనుకుంటే దాంట్లో ఏదైతే మనం పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి చట్టంలో మొత్తం 39 మంది గెలిచినట్టు దాంట్లో ఏదైతే 1/3 అట్లాంటిది ఉందో అంతమంది బయటకు వెళ్ళిపోయి మేము ధైర్యంగా కాంగ్రెస్ విధానాలు నచ్చి మేము వెళ్ళిపోతున్నాము అని చెప్పేసి ధైర్యంగా వెళ్ళిపోవచ్చు. లేదా ఇంకా ధైర్యవంతులు మునుగోడు ఈటెల రాజేందర్ లేకపోతే మునుగోడు రాజగోపాల్ రెడ్డి లాగా అయితే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళీ ప్రజలకు పెడతారు. అంతేగాని ఒక పార్టీకి సంబంధించినటువంటి దూరంగా ఉంటూ, ఒక పార్టీ నుంచి గెలిచి ఆ పార్టీ విధానాలకు, ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ మేము కప్పుకున్నది జాతీయ జెండా అనేటువంటిది మాత్రం ఇది చెప్పడం బాగాలేదు. నిజంగా ధైర్యం ఉంటే వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళాలి. ఈ విషయంలో రేవంత్ రెడ్డి కూడా మంచి సంప్రదాయాన్ని నెలకొల్పుతాడని, వాళ్ళకేదో మళ్ళీ మస్బూసు మారేడుకాయ చేసి ఏదో దొంగచాటు వాళ్ళకు లేనిపోని ఆశలు ఇవన్నీ కల్పించేసేసి స్పీకర్ తోని కాదనిపించి ఇదే చేస్తారనేటువంటిది అయితే నేను అనుకోను. ఆయన కొంచెమన్నా కనీసం విలువలు అనేటువంటి దానికి ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నప్పుడు ఉండాలి. పోతే పోయి 11 మంది లేకపోయినా వీళ్ళు సభలో బలం ఉంది. మళ్ళీ ఒక సహజంగా ఈ మధ్య కాలంలో ఈ 15-20 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నట్టయితే బై ఎలక్షన్స్ వచ్చినా కూడా అధికారంలో రాష్ట్రంలో ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళనే ఎక్కువగా గెలిపిస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. కాబట్టి మళ్ళీ గెలిపించుకునేటువంటి సత్తా ఉంది, ఆ ధైర్యం ఉంది. కాబట్టి ఇలాంటి వాటికి పాల్పడకుండా ఉంటూ మంచిది అనేటువంటిది నా అభిప్రాయం. ఇక బీఆర్ఎస్ కి సంబంధించినంత వరకు మాట్లాడొచ్చండి. ఒక్క నిమిషం, మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటాం. అల్జాపురం శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే. ఏదైతే తెలంగాణ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు, ఆ 10 మంది పార్టీ ఫిరాయింపులో అసలు 8 మంది కూడా స్పీకర్కు రాతపూర్వకంగా సమాధానం ఇవ్వడం జరిగింది. మేము పార్టీలో ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము, కాంగ్రెస్ పార్టీలో చేరలేదండి, మేము ఎప్పుడు పార్టీ మారలేదు, ఆ లిఖితపూర్వకంగా రాసిచ్చారు. ఎందుకంటే మేము ఏ పార్టీలో ఉన్నా ఎవరైనా కానీ సీఎం హోదాలో తన నియోజకవర్గ అభివృద్ధి కోసం ఖచ్చితంగా కలుస్తారు, నిధులు అడుగుతారు తప్ప దానికి కాదు, మాదంతా మార్ఫింగ్ చేశారు తప్ప లేదు అంటున్నా. అంటే ఎలా చూడొచ్చు వీళ్ళని? నవ్వు వస్తా ఉన్నది మాకంటే. ఈ ఇద్దరిని చూస్తుంటే వాళ్ళు ఏం జవాబు చెప్పుకోవాలా? మా మిత్రుడు తమ్ముడు లింగం కానీ మా సోదరి మని పావని గారు కానీ ఏం చెప్పుకుంటారు? నెక్స్ట్ వాళ్ళదే ఉంది, అందుకని మిమ్మల్ని వాల్యూస్ ఉన్నాయా, ఎథిక్స్ ఉన్నాయా, వాల్యూస్ ఉన్నాయా అని ఇంతకుముందు నరసింహరావు గారు చెప్పినట్టు
కర్మనే వాధికారస్తే మా ఫలేషు కదాచన్. ఏదైతే కేసీఆర్ గారు ఆనాడు చేసినారో అదే వారికి ఫేస్ చేయాల్సి వస్తున్నది. ఇప్పుడు వారు కూడాను మెజార్టీ ఉన్న స్థితిలో నుండి ఈ రకంగా అనైతికంగా జాయిన్ చేసుకున్నారు. మినిస్టర్స్ ఇచ్చినారు, కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినారు, ఇంకా చేయలేదని చెప్పి అబద్ధాలు మాట. హైకోర్టు యొక్క డైరెక్షన్స్ వచ్చిన తర్వాత కూడా జస్ట్ డిస్పోజ్ చేయండి అని స్పీకర్ గారికి ఆదేశం ఇచ్చినా కానీ, ఆదేశం కాకుండా సలహా ఇచ్చినా కానీ వారు కూడా టిల్ ది ఎండ్ పీరియడ్ మొత్తం అయిన వరకు పెండింగ్గా పెట్టి కాలయాపన చేసినారు. ఇప్పుడు అదే అవుతున్నది. బహుశా వారికి గుర్తొస్తున్నాయచ్చు, బహుశా కేసీఆర్ గారు ఎంటైర్ టీఆర్ఎస్ నాయకులకు అందరికి కూడా గుర్తుకొస్తున్నచ్చు. ఏ పార్టీని కూడా కేసీఆర్ గారు వదలలేదు ఎక్సెప్ట్ భారతీయ జనతా పార్టీ. వైసీపీ, టీడీపీ, సిపిఐ, ఇండిపెండెంట్ అన్ని పార్టీలు కూడా, బిఎస్పి ఇద్దరిని ఈ రకంగా అనైతికంగా ఆ పార్టీ యొక్క ఎమ్మెల్యేలని మీ పార్టీకి చేర్చుకొని ఒక కొత్త పంతాని, కొత్త పుంతాని మొత్తం కూడా ఇంట్రడ్యూస్ చేసినారు. సేమ్ యూ హ్యావ్ టు ఫేస్ నౌ. సో కాంగ్రెస్ పార్టీ కూడా అవసరం ఏముండే ఇప్పుడు 64 ఎమ్మెల్యేస్ మీ యొక్క గ్రూప్కి. అది అర్థం లేని ఆర్గ్యుమెంట్, అర్థం లేని డిఫెన్స్ చేసుకుంటూ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు. నైతికత ఉండాలి, వాల్యూ బేస్డ్ పాలిటిక్స్ చేయాలి. ఇప్పుడేమైంది, మీరు కలుపుకున్నారు, కడవ కప్పినారు, కాంగ్రెస్ నాయకులుగా చలామణి అవుతా ఉన్నారు నిన్నటి దాకా. కోర్టుకు పోయిన తర్వాత అంటి ముట్టనట్టు, కలవనట్టు, మా పార్టీ కాదన్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకునే పరిస్థితి లేదు. వీళ్ళు ఇంకా మేము పోలేదు, రిటర్న్లో అఫిడవిట్ ఇస్తా ఉన్నారు కోర్టులలో, మేము వీ హ్యావ్ నాట్ జాయిన్ ఎనీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి. ఒక ప్రెస్ మిత్రుడు అడుగుతుంటే కడియం సిఆర్ గారు ఏం జవాబు చెప్తారండి? ఏ పార్టీలో ఉన్నారని మీ అడిగితే అందరు నవ్వుకుంటారు జనాలు. ఏ పార్టీలో ఉన్నాలో ఆ పార్టీలో ఉన్నా, ఇదాంటి జవాబు చెప్పండి. ఇదాన్ని ఒక నాయకులు ప్రజలకు చూపించాల్సిన ఆదర్శవంతమైన క్యారెక్టర్. ఇది చాలా హాస్యాస్పదం. ఇప్పుడు ఏం డిఫెండ్ చేసుకుంటే ఈ రెండు పార్టీలు కూడా, కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలు ఏం జవాబు చెప్పుకోలేని పరిస్థితి. తలవంపు రాజకీయాలకి ఒక మచ్చ ప్రజలు ఈసడించుకుంటా ఉన్నారు. రిటర్న్లో రాసి ఇచ్చినారు, మాకేం సంబంధం లేదు, మేము కడవగా ఒప్పుకోలేదు, అది జాతీయ జెండా. వారు చెప్పింది కరెక్ట్. 8 మంది ఆ రకంగా, బహుశా వారికి ఏ రకంగా రెస్క్యూ చేస్తారో నాకైతే విశ్వాసం ఉండే. రాజమౌళి గారు, ప్రసాద్ గారు స్పీకర్గా ఒక మాట చెప్పినారు మొదట, ఈ పార్టీల ఫిరాయింపులు ఎమ్మెల్యేలు నేను నా ఇష్టం ఉండదు, నేను ఇష్టపడను, మంచిది కాదు, ప్రోత్సహించను నేనని చెప్పేసి. ఇప్పుడు వారికి పరీక్ష, మళ్ళీ వీళ్ళిద్దరికి పరీక్ష అయిందా రెండు పార్టీలకు. మూడో పార్టీ ఇప్పుడు స్పీకర్ గారికి పరీక్ష. వారేమో అంత బాగా మాట్లాడినారు స్పీకర్ గారు, ఇప్పుడేమో వారిని దూరం కొట్టాలన్నా లేకుంటే దగ్గర తీయాలన్నా, మళ్ళీ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ కాపాడాలన్నా, రేవంత్ రెడ్డి గారి ఇంట్రెస్ట్ కాపాడకుంటే వారికి కూడా పదవి గండం వస్తుంది. సో ఇదంతా కూడా చాలా మెస్ అయిపోయింది. అందుకోసమే తెలంగాణ ప్రజలు ఈ రెండు పార్టీని చూసి నవ్వుకుంటా ఉన్నారు. ఈ రెండు పార్టీలకు విలువలు లేవు, నైతికత లేదు, ప్రమాణాలు పాటించడం లేదు అనే విషయం సర్వత్రా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికనే నేను సలహా ఇస్తున్నాను బోత్ పార్టీస్కి, ప్రజలు అల్టిమేట్గా ప్రజలు ఓటు వేసేవాళ్ళు, ఆ ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవించి అలవాటు చేసుకొని కాన్సెన్సీలో తిరిగే గౌరవంగా తిరగాల్సిన పరిస్థితి క్రియేట్ చేసుకోండి. ఇట్లా అబద్ధాల యొక్క మాటలు డిఫెండ్ చేసుకుంటూ ప్రశ్నలకు జవాబు లేక తప్పించుకునేటువంటి పరిస్థితి కల్పించుకునే పరిస్థితి తెచ్చుకోకండి. యు ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్. వారు కడియం గారు లెక్చరర్గా ఉండి హైలీ క్వాలిఫైడ్ పీజీ చేసినటువంటి వ్యక్తి, అట్లా అనేక మంది చదువుకున్న వాళ్ళు డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద కాంటాక్ట్ చేస్తారు. దానం నాగేందర్ గారు, కావ్య గారేమో ఎంపీ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ, వారు మొత్తం ఎలక్షన్ మొత్తం కూడా కడియం సిఆర్ గారు చేస్తారు. మనమంతా చదువుకున్న వాళ్ళం కదా, డాక్టర్ లింగం గారు చదువుకున్న వాళ్ళు, పావని గారు చదువుకున్న వాళ్ళు, నేను చదువుకున్నాను అడ్వకేట్. మనం ఏం సమాజానికి మాటలు మాట్లాడతాం?
పార్టీల యొక్క స్టాండ్ కారణంగా మన పర్సనాలిటీ కూడా వాళ్ళని డిఫెండ్ చేసుకుంటూ మనం కూడా పతనం అవుతున్నాం, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కావచ్చు, లింగం గారు కావచ్చు, పావని గారు కావచ్చు, అల్జాపూర్ ఇంకెవరైనా కావచ్చు. దేర్ ఆర్ మెనీ పొలిటీషియన్స్ ఇన్ ది పొలిటికల్ పార్టీస్. ఆ రెండు పార్టీల చదువుకున్న వాళ్ళందరూ కూడాను ఈ ఫాల్స్ తప్పుడు స్టాండ్లకు సమర్థించుకునే పరిస్థితి చదువుకున్న వాళ్ళకి వచ్చింది. మన యొక్క పర్సనాలిటీ డిగ్రేడ్ చేసుకుంటున్నాం మనం. ఎవరైనా మాట్లాడుతున్నా అంటే అర్థం కాదు. ఇంత మెస్గా జరుగుతున్నా, నవ్వులాట జరుగుతున్నా కానీ నాట్ ఈవెన్ సింగిల్ ఎడ్యుకేటెడ్ పొలిటికల్ లీడర్ బోత్ పార్టీస్, కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్, ఎవరైనా ఇది మంచిదా అని చెప్పి మాట్లాడుతురా? ఇది కరెక్ట్ కాదని చెప్పి వీళ్ళు ఓన్ చేసుకుంటారా? మా ఎమ్మెల్యేలని చెప్పుకుంటారా? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఓన్ చేసుకుంటారా మా ఎమ్మెల్యేలని కాంగ్రెస్ వాళ్ళు? ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి నెక్స్ట్ సీఎం మొన్నదాకా చాలా సీనియర్ మోస్ట్ స్పీకర్గా ఉన్నారు. ఇప్పుడు బయట తిరిగే పరిస్థితి. నాకు మంచి మిత్రులు, అంత ఫ్యామిలీ ఫ్రెండ్స్, నాకు మంచి మిత్రుడు గాంధీ, మా ఊరు, మా ఫ్రెండ్. ఏం చెప్పుకుంటారండి? ఏం జాబ్ చెప్పుకుంటారు? ఎంత షర్మిందాయి ఫీల్ అవుతున్నారు, బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. మీరు గమనించారా? పోచారం గారు ఇప్పుడు బయటకు వచ్చే పరిస్థితి లేదు, తిరుగుతున్నారు. ఇప్పుడు అంత పెద్ద పర్సనాలిటీ ఎక్కడ కూడా లూజ్గా మాట్లాడి దిగలే ఆయన పర్సనాలిటీ, రాజులాగా ఉండే ఆయన. ఇప్పుడు ఏమైంది? అవసరమా పదవుల కోసం? అన్ని పార్టీలు మార్చుకుంటూ వచ్చిండే. మ్యాండేట్ వారి ఫేవర్గా ఉండే, పని చేస్తుండే, బాగా కష్టపడుతుండే, వెయిట్ ఎక్కకుండా ఏజ్ వచ్చినా ఈ మొత్తం టూర్ల మీద ఉండేటువంటి వ్యక్తి పార్టీలు మారేసరికి పైసనే. పార్టీలు మారే కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీ ఎక్సెప్ట్ బీజేపీ. ఏముంటుంది చెప్పండి? సో ఇప్పటికన్నా ఈ ఎపిసోడ్తోని రాష్ట్రంలో రాజకీయ నైతికతకు వెల్కమ్ చేసేటువంటి ఒక స్టాండ్ అలవాటు చేసుకోవాలి పొలిటికల్ లీడర్స్. నైతిక విలువలు లేకుండా ప్రజల ముందర పల్చన పడేటువంటి ఒక అలవాటు చేసుకో, వాళ్ళని సమర్థించడానికి మనం భద్రం అవ్వడు ఎందుకు? మన పర్సనాలిటీని తగ్గించుకోవాలి ఎందుకు? ఈ రకంగా కొత్త యంగ్ టర్క్ లీడర్స్ అందరు కూడా ఆలోచించాలి, మాట్లాడాలి. బయట మాట్లాడకండి, కనీసం మీ యొక్క 4 వాక్ పార్టీలో మాట్లాడండి. ఆ దమ్ముందా మాట్లాడి. రైట్ శ్రీనివాస్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. చూడండి, నా తర్వాత ఈ రెండు పార్టీల నాయకులు కూడాను బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం స్టార్ట్ ఉంటుంది చూడండి, అందరూ. రైట్, నేను మళ్ళీ మీ దగ్గర మళ్ళీ మీ దగ్గరికి వస్తాను శ్రీనివాస్. పవన్ గౌడ్ గారు నమస్తే అండి. నమస్తే. మనం చూస్తున్నాం ఏదైతే బీఆర్ఎస్ టు కాంగ్రెస్ వెళ్ళినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి వేటు పడుతుంది అనేది ఒక దిక్కు అయితే, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం అది ఖచ్చితంగా స్పీకరే తీసుకోవాలి దానిపైన అని చెప్పేసి చెప్పినారు. కానీ ఈ నేపథ్యంలో స్పీకర్ గారు కూడా వారికి మెమోలు ఇష్యూ చేయడం జరిగింది. వారు కూడా లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఎందుకంటే మేము పార్టీ మారలేదు, అంటే కారు దిగలేదు, అస్తం దోస్తి పట్టలేదు అని. అంటే కారు దిగకుంటే కారు ఖాళీ అయినట్ట కాదు, అస్థి దోస్తాన్ చేయకుంటే ఇక్కడ మధ్య అంటే బలం పెరిగిందంటే లేదు అంటున్నారు. కానీ ఏది ఏమైనా అస్తం దోస్తాన్ అయిందా, కారు దిగారా? అసలు ఏంటి ఇలా పరిస్థితి? మేము కారు దిగలేదు, అస్తం దోస్తు కాలేదు అంటున్నారు. అంటే ఎలా చూడొచ్చు ఇప్పుడు? స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు మరియు ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్తే అండి. కారు దిగిండ్రా, హస్తానికి వేయిండ్రా, లేకపోతే రేపు ఈడీఓ సిబిఐయో ఏదన్నా ఒకటి వస్తే బీజేపీలకు పోతారా, పువ్వు అందుకుంటారా అనేది తర్వాత ముచ్చట. ఇప్పుడు విశ్లేషకులు మాట్లాడిండ్రు. కేసీఆర్ గారు కర్మను అనుభవిస్తున్నారు, బలైపోతున్నారు అని అంటున్నారు. బలి అవుతున్నది, బలి చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కేసీఆర్ గారు ఎప్పుడు బలిగారండి, బలి చేస్తారు. ఆయనకు రాజకీయాల గురించి, రాజకీయ నాయకుల గురించి, ఎవరు ఊసర వెళ్ళిలా రంగులు మారుస్తారో వాళ్ళందరి గురించి మంచిగా తెలుసు. 2001 నుంచి వెళ్ళి చూస్తూనే ఉన్నారు. 2004లా అసలు టిఆర్ఎస్ పార్టీనే లేకుండా చేస్తామన్న కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలన్నీ త్యజించుకొని ఇప్పటి వరకు మెయిన్ అంటే మంచి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఇంకొకటి, ఇందాక పాపం శ్రీనివాస్ అన్న బీజేపీ బాగా మాట్లాడిండ్రు. ప్రమాణాల గురించి, విమానాల గురించి మాట్లాడుతుంటే మా బండి సంజయ్ అన్న గుర్తుకొచ్చిండ్రు.
క్వాలిటీ క్వాంటిటీస్ అన్ని ఉండాలి నాయకులకు, అది ఇదని బాగా మాట్లాడినరు అడ్వకేట్ గారు కదా పెద్దలు. అయితే బీజేపీ పార్టీకి ఏం ప్రమాణాలు ఉన్నాయండి? మధ్యప్రదేశ్ లో చూసినాము, హిమాచల్ ప్రదేశ్ లో చూసినాము, మహారాష్ట్రాల రాత్రికి రాత్రి ఏకనాథ్ షిండే లాంటి వాళ్ళను తయారు చేసుకొని ప్రభుత్వాన్నే కూల్చిండ్రు కదా. వాళ్ళు కూడా మాట్లాడతారంటే దయ్యాలు వేదాలు పట్టించినట్టుగా ఉంటాయండి. ఇంకొకటి చట్టం గురించి చూడండి మీరు. 2/3 రాజీనామా లేనప్పుడు రాజీనామా చేసి కంటెస్ట్ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. మధ్యప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు. చూడండి చట్టం మీరు. ఇప్పుడు కేసీఆర్ గారు శ్రీనివాస్ గారు మీరు మాట్లాడుతుంటే నేను మధ్యలోకి రాలేదండి. మీకు సలహా ఇస్తున్నా, బిఫోర్ మీరు 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 ఆర్గ్యుమెంట్ ఇరకకుండా మీకు సలహా ఇస్తున్నా. గో త్రూ ది లా. కేసీఆర్ గారు టీడీఎల్పీని సిఎల్పిని ఎట్లా విలీనం చేసుకున్నారంటే 2/3 రాజ్యాంగబద్ధంగానే చేసుకోవడం జరిగింది. ఇప్పుడు బలైపోతున్నది, కుడిదిల పడ్డ ఎలుకైపోతున్నది. రేపు నియోజకవర్గాలలో తిరగలేని పరిస్థితి తెచ్చుకున్నది ఈ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు. గడ్డం ప్రసాద్ గారి గురించి బాగా మాట్లాడుతున్నారు కదా. ప్రసాద్ గారికి తెలియదా అండి కండువాలు అవి జాతీయ కండువాలా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కండువాలా, లేకపోతే వాళ్ళందరూ ఇన్ని రోజులు ఏ విధంగా మాట్లాడినరో మన దానం నాగేందర్ గారి గురించి తెలియదా? కడియం శ్రీహరి గారి గురించి తెలియదా? ఆ పార్టీ మారిన ఎమ్మెల్యేల అందరి గురించి తెలియదా? మొన్నటికి మొన్న ఒక దగ్గర పాదయాత్ర చేస్తే ఆ సంజయ్ ఏదైతే జగిత్యాల ఎమ్మెల్యే ఉన్నాడో ఆ జగిత్యాల ఎమ్మెల్యే కూడా పాదయాత్రలో పాల్గొన్నాడు. కాంగ్రెస్ పార్టీలో పార్టీ మారినరని పాల్గొన్నారా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉండే కాంగ్రెస్ పార్టీల పాదయాత్రలో పాల్గొన్నారా? ఏం మాట్లాడుతున్నారు అసలు? కేసీఆర్ గారికి దీనికి సంబంధం ఏంది? మా పార్టీ దాంట్లోటి గెలిచిండ్రు, మా పార్టీ క్యాండిడేట్స్, మా పార్టీ బీ ఫార్మా ఇవ్వడం వల్లనే, మా పార్టీ అనడం వల్లనే, బీఆర్ఎస్ పార్టీలో ఉండడం వల్లనే వాళ్లకు ఓట్లు వేసి ప్రజలు గెలిపించుకున్నారు. గెలిపించిన తర్వాత ఊసర వెల్లిలాగా రేపు కొడుకుల కోసం, ఆస్తుల కోసం, రేపు పదవుల కోసం పార్టీలు మారి అసలు పదవి ఉండంగానే ఒక బిడ్డకి ఎంపీ టికెట్ ఇప్పించుకుంటాడు. బాజాప్తుగా బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ ఎంపీ బిడ్డను కాంగ్రెస్ పార్టీలో గెలిపియాలని ప్రచారం చేస్తారు. ఇంకొక ఆయననేమో దానా నాగేందర్ గారు అసలు ఆయన ఈ పార్టీలో గెలిచి ఇంకొక పార్టీ బీ ఫార్మ్ తీసుకొని అక్కడ నుంచి పోటీ చేస్తారు. ఏం రాజ్యాంగం? ఎక్కడున్నది రాజ్యాంగం? మాట్లాడతలేరు అంటున్నారు కదా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. మాట్లాడేటట్టు చేసింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇది ఇప్పుడు ఏదైతే పార్టీ మారి ఉన్నారో ఆ ఎమ్మెల్యేలను కుడిదిల పడ్డ ఎలుకల చేసింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. కోర్టుకెళ్ళింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. వాళ్లకు బుద్ధొచ్చేటట్టు చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇగో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రండి? ఆ గోడ మీద కాకి ఈ గోడ మీద వాళ్ళని కూడా తుపాకీ పెట్టి కాల్ చేస్తా అని చెప్పిండ్రు. రాళ్ళు పట్టుకొని నియోజకవర్గాలలో తిరిగితే పార్టీలు మారితే చెట్లకు గట్టేసి రాళ్ళు పట్టుకొని దంచుర్రి అని చెప్పిండ్రు. మరి ఇప్పుడు ఆ 10 మందిని ఎవరు చెట్లకు గట్టేయాలి, ఎవరు రాళ్ళు పట్టుకొని దంచాలి? మరి ఆ గోడ మీద వాలింది అని వాళ్ళు చెప్తారు, ఈ గోడ మీద వాలలేదని వీళ్ళు చెప్తారు. ఏ గోడ మీద లేకుంటే ఆ 10 మంది ఎమ్మెల్యేలను రేపు తెలంగాణ భవన్ కి వచ్చి యూరియా కష్టాల మీద, రైతుల మీద, ప్లస్ గ్రూప్ 1 విద్యార్థులు పడుతున్న కష్టాల మీద, తెలంగాణ సమాజం పడుతున్న కష్టాల మీద బీఆర్ఎస్ పార్టీ యుద్ధం చేస్తుంది. వాళ్ళందరితోటి కలిసి యుద్ధానికి సిద్ధంగా అని చెప్పండి. ఏం మాట్లాడుతున్నారు? విలువలు, రేపు రాజకీయాలలోకి రాబోయే యువకులు, బీసీలు వస్తారు, ఎస్సీలు వస్తారు, ఎస్టీలు వస్తారు. ప్రతి ఒక్కరు రేపు స్కూళ్ళల్లో చదువుకుంటే పిల్లల్ని ఏమైతావురా నాన్న అంటే పోలీస్ అయితా, డాక్టర్ అయితా, ఇంజనీర్ అయితా, లాయర్ అయితా అని చెప్తున్నారు. కానీ ఒక్కరు కూడా రాజకీయ నాయకురాల్ని, రాజకీయ నాయకుణ్ణి అయితలేను అని చెప్తలేరు. ఎందుకు చెప్తలేరు? ఇలాంటి వాళ్ళు చేయబట్టే రాజకీయాలంటేనే అనైతికత చూపిస్తున్నారు. రాజకీయాలంటేనే డబ్బుతో కూడుకున్నది, పదవితో కూడుకున్నది. తల్లిదండ్రులు లేకపోతే వారసత్వంగా తాతలు ముత్తాతలు ఎవరైనా రాజకీయాలలో ఉంటేనే మనం రాణించగలుగుతాం అని ఉండి వాళ్ళు భ్రమల పడి రాజకీయాలకు రాలేకపోతున్నారు. కేసీఆర్ గారు తీసుకున్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేలంటే రాజ్యాంగబద్ధంగా 2/3 ఎమ్మెల్యేలను బాజాప్తుగా మా దాంట్లో తీసుకోవడం జరిగింది. 2004 ఫిరాయింపులను ప్రోత్సహించింది టిఆర్ఎస్ పార్టీని ఖతం చేద్దామని చూసింది కాంగ్రెస్ వాళ్ళు కదా. ఇప్పుడు దయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా కేసీఆర్ చేర్చుకున్నాడు, ఆయననే వేసిండు, కర్మ వస్తుంది, బలైతండు. ఎవ్వరేం బలైతలేరు.
కేసీఆర్ గారు ఏం బలిగారు, బలి ఎవరైతున్నారో రేపు రాబోయే రోజులల్లా పార్టీ మారిన ఎమ్మెల్యేలను చూసి నియోజకవర్గాలల్లో ప్రజలు మాట్లాడుకున్న మాటలు వింటే వాళ్ళు ఉరి పెట్టుకొని చనిపోతారు. అదండి. రైట్. లింగం యాదవ్ గారు, చెప్పండి. లింగం యాదవ్ గారు, ఏదైతే తెలంగాణ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపు 10 మంది అని నేపథ్యంలోనే హైకోర్టుకు వెళ్ళడం జరిగింది, సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ రెండింటికి కూడా సమాధానం మాత్రం సుప్రీంకోర్టు నుండి వెళ్ళి స్పీకర్ గారు తీసుకునే నిర్ణయం మేరకు మాత్రమే ఉంటుంది. ఖచ్చితంగా ఈ నెలలోపు, అంటే సెప్టెంబర్ నెలలోపు, ఖచ్చితంగా 3 నెలలలోపు వివరణ ఇవ్వాలి అని చెప్పింది. కానీ ఈ నెలలోపలే స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులకు సమాధానం కూడా రావడం జరిగింది. ఏంటంటే, మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, మాకున్నటువంటి వెసులుబాటు మా నియోజకవర్గ పరిధిలో మా నియోజకవర్గ అభివృద్ధి కోసమే మేము మంత్రులను కావచ్చు, లేదు అంటే సీఎంని కావచ్చు కలవడం జరిగింది. తను కండువ కప్పింది కనుక అది కాంగ్రెస్ కండువ కాదు, అది మార్ఫింగ్ చేశారు, అది కాంగ్రెస్ కండువ అని. మాకు కప్పింది అయితే కాంగ్రెస్ కండువ కాదు, మేము కాంగ్రెస్ పార్టీలో చేయి దోస్తు కలపలేదు, మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము అంటున్నారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో నుండి కూడా వ్యతిరేకత వచ్చింది. ఏంటంటే, కాంగ్రెస్ కండువ కప్పుకోలేదు, కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అంటే ఆ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా వచ్చి బీఆర్ఎస్ కండువ కప్పుకొని ప్రచారం చేయమనండి అని అంటున్నారు. ఎలా చూడొచ్చు? అసలు నిజంగా కాంగ్రెస్ కండువ కప్పుకొని కాంగ్రెస్లో ఉన్నట్టా, లేదంటే నిజంగానే వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారా? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు, సొంత టీవీ ప్రేక్షకులకు, అదేవిధంగా పెద్దలు, కోపాన్స్లందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. డెఫినెట్ కూడా ఏదైతే ఇవాళ మనం మాట్లాడుతున్నామో ఎమ్మెల్యేల అనర్థ విషయంలో, వాళ్ళ స్పీకర్ గారు వాళ్ళకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది, వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారం ఇవాళ ఎమ్మెల్యేల అనర్హత విషయం అనేది స్పీకర్ అంతిమ నిర్ణయం మీద ఆధారపడి ఉంటది. దీనికి గతంలో సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాలలో చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. ఎస్పెషల్లీ 1993లో కిహోటో హొల్లోన్ కేసులో చాలా స్పష్టంగా అనర్హత గురించి మాట్లాడినప్పుడు అది స్పీకర్ పరిధిలోని అంశం. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారం ఇవాళ మన ఈ న్యాయ వ్యవస్థ, లెజిస్లేటరు, అదేవిధంగా జ్యుడిషియరీ ఇవన్నీ కూడా ఒక అటానమస్ ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టికే ఇవాళ ఆ విధంగానే స్పీకర్ నిర్ణయం అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవాళ మనం మాట్లాడవలసింది ఏంటంటే, ఇవాళ ఇంతమంది ఇవాళ బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు మాట్లాడే ముందు గతంలో అసలు ఈ అనర్థ గురించి గతంలో వాళ్ళు ఏం చేసిర్రో ఒకసారి కూడా మనం ఇవాళ మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆనాడు సోనియా గాంధీ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఏర్పాటు చేస్తే తెలంగాణ ఒక ఆదర్శ రాష్ట్రంగా ఉంటదని తెలంగాణ ప్రజలందరూ అనుకుంటే, మరి ఆనాడు ఏం అవసరం వచ్చిందని 2014లో 2018లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి, అదేవిధంగా టీడీపీ, వైసీపీ, చివరకు లెఫ్ట్ పార్టీ సిపిఐ నుంచి కూడా ఇవాళ ఎమ్మెల్యేలు చేర్చుకున్నటువంటి సందర్భం గత పాలకు ఇవాళ ఎవరైతే మాట్లాడుతున్నారో సోకాళ్ళు నాయకులు ఇదే బీఆర్ఎస్ లో గతంలో జాయిన్ చేసుకున్నారు కదా, చివరకు ఎమ్మెల్యేగా రిజైన్ చేయకుండా తలసాని శ్రీనివాస్ యాదవ్, అదే విధంగా సబితా ఇంద్రారెడ్డి లాంటి వ్యక్తులని మంత్రులు కూడా దేశ చరిత్రలో ఎవ్వరు కూడా రిజైన్ చేయకుండా మంత్రి చేయలేదండి. మొదటిసారిగా ఆ చరిత్ర ఘనత కూడా కేసీఆర్ కే దక్కుతుంది. అంటే నేను ఏమంటున్నా అంటే, ఇవాళ నాడు 2018లో కాంగ్రెస్ పార్టీ ఒక దళిత నాయకుడికి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ ఇస్తే, ఒక దళిత నాయకుడు ఆపోజిషన్ లీడర్ గా ఉండవద్దని ఒక కుట్రలు కుతంత్రాలతోటి ఒక దళిత నాయకుడికి ఆ ప్రతిపక్ష హోదా లేకుండా చేయడం కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు చేసుకొని ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడే కనీస నైతిక అర్హత ఉందా అండి? ఇవాళ అందుకే కదా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పారు. ఇవాళ మీరు ఏ విధంగా మాట్లాడతారండి? మీరు 10 ఏళ్లుగా మీరు చేసుకుంది అదే కదా. కనీసం లింగం గారు, వాళ్ళు జైన్ అయినారా కాదా? లింగం గారు, ఈ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో జైన్ అయినారా కాదా? కాంగ్రెస్ వాడు కాదా? శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, కన్క్లూడ్ కాదు. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం మీరు హాఫ్ అన్ అవర్ మాట్లాడారు, ఐ డోంట్ ఇంటరప్టెడ్. మీరు ఏం మాట్లాడినా కూడా అది యూ హ్యావ్ టు రైట్ టు స్పీక్. నేనేమంటున్నా అంటే, ఇవాళ
బీజేపీ గాని బీఆర్ఎస్ గాని కనీసం మాట్లాడే నైతిక అర్హత లేదు అంటున్నా. ఇవాళ 11 సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ ఏం చేస్తుందో మనందరికీ తెలుసు. డే లైట్ లో ఎలక్ట్ అయిన ప్రభుత్వాలని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్ట్ అయిన ప్రభుత్వాలని మర్డర్ చేసినటువంటి మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, మణిపూర్, మధ్యప్రదేశ్ లో షిండే లాంటి ఎగదేసి ప్రభుత్వాలని కూని చేసినటువంటి చరిత్ర బీజేపీ నాయకులకు ఉంది. ఇవాళ వాళ్ళు మాట్లాడతారా అండి? ఇవాళ బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు మేము అందరం 2/3. ఎవరు 2/3 అండి? ఒక్కొక్కరిగా చేర్చుకున్నారు. అంటే మీరు ఫస్ట్ తెలుసుకోండి గతంలో మీరు ఏం చేసిరు. ఇవాళ మాట్లాడుతున్నారు వీళ్ళు రాజ్యాంగం గురించి. నేను రాజమౌళి గారిని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. 2014లో 2018లో ఇదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం అమల్లో ఉంది. మరి ఇవాళ కూడా అదే రాజ్యాంగం అమల్లో ఉందిగా. ఆ రోజు కూడా ఇదే న్యాయ వ్యవస్థలు అమల్లో ఉన్నాయి కదా. మరి అప్పుడు ఏదైతే వర్తిస్తుందో చట్టాలు ఇవాళ కూడా అదే చట్టాలు వర్తిస్తాయి కదా. ఇవాళ ఎమ్మెల్యేలే చాలా స్పష్టంగా చెప్పారు మేము ఎక్కడున్నామని వాళ్ళే చెప్పారు. ఇవాళ నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకరు. ఇవాళ ఇంకొకటండి, ఇదే వీళ్ళు మాట్లాడితే 10 మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నారు కదా. ఈ 10 మంది ఎమ్మెల్యేల మంత్లీ నుంచి వీళ్ళ అకౌంట్ల నుంచి 5,000 రూపాయలు బీఆర్ఎస్ పార్టీ ఫండ్ కట్ అవుతుందండి. ఇప్పటి కూడా కట్ అవుతుంది. స్టిల్ టుడే లాస్ట్ మంత్ వరకు కూడా ఆ అమౌంట్ కట్ చేసుకున్నారు. అంటే ఇవాళ వాళ్ళు ఏ పార్టీలు ఉన్నారు, ఎక్కడున్నారు అనేది వాళ్లకు తెలుసు. వాళ్ళు స్పీకర్ కి ఇచ్చారు. మరి స్పీకర్ ఇవాళ జనరల్ గా పిఎస్సి చైర్మన్ అనేది ప్రతిపక్ష నాయకుడికి ఇస్తారు. మరి ఇదే ప్రతిపక్ష నాయకుడికి పార్టీకి ఇచ్చినప్పుడు, అరకుడ గాంధీకి ఇచ్చినప్పుడు ఆ ఓట్ టేకింగ్ కి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అక్కడికి అటెండ్ అయ్యే సెరమనీకి. అంటే నేను ఏమంటున్నానంటే ఇవాళ అది స్పీకరు పరిధిలో ఉన్నటువంటి అంశము. ఇవాళ గతంలో ఉన్నప్పుడు స్పీకర్ కూడా స్పీకర్ మీద మారొచ్చు ఇండివిజువల్, కానీ స్పీకర్ వ్యవస్థ అనేది ఒక పర్మనెంట్ ఇన్స్టిట్యూషన్. మరి ఆ రోజు స్పీకర్ ఏం డిసిషన్ తీసుకుంటూ మేము ఆ రోజు కూడా కోర్టుకు వెళ్ళాం. ఒక దళిత నాయకుడికి ప్రతిపక్ష హోదా లేకుండా చేసినటువంటి దుర్మార్గ బీఆర్ఎస్ కేసీఆర్ పార్టీ దీని మీద చర్యలు తీసుకోవాలంటే మరి ఆ రోజు కోర్టులు ఏం చర్యలు తీసుకున్నాయండి? ఆ రోజు స్పీకర్ ఏం నిర్ణయం తీసుకున్నాడు? ఇవాళ అదే నిర్ణయం తీసుకుంటాడు. చట్టాలు అయితే మారలేదండి, వ్యక్తులు మారొచ్చు, కానీ ఇన్స్టిట్యూషన్ ఈజ్ అ పర్మనెంట్ ఇన్స్టిట్యూషన్. అందుకే నేను ఏమంటున్నా అంటే ఇవాళ బీజేపీ గాని బీఆర్ఎస్ గాని కనీసం ఈ ఎమ్మెల్యేల అనర్హత గురించి మాట్లాడే కనీస నైతిక అర్హత లేదు. ఏదేమైనా మన చట్టాల ప్రకారం గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారం స్పీకర్ దే అంతిమ నిర్ణయం. లెట్స్ వెయిట్ స్పీకర్ నిర్ణయం అందరూ గౌరవిద్దాం. అంతే తప్ప మీరు ఇష్టం ఉన్నట్టు ఇవాళ మీరు మాట్లాడితే ఎట్లని మీ చరిత్ర చూసుకోండి. మీరు 10 ఏళ్లు తెలంగాణలో ఒక ఆదర్శంగా ఉండవలసినటువంటి రాష్ట్రాన్ని మీరు ఏం అవసరం వచ్చిందని 2018లో చేర్చుకున్నారండి. 2080 పైగా ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు 2018లో. ఏం అవసరం వచ్చిందని ఒక దళిత నాయకుడికి ఆపోజిషన్ స్టేటస్ లేకుండా చేసిరు. ఇవాళ మరి దానికి క్షమాపణ చెప్పాలిగా మీరు. అందుకే దయచేసి మాట్లాడే ముందు మీ చరిత్ర కూడా తెలుసుకోండి. ఇవాళ బీజేపీ నాయకులు చాలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. లింగం యాదవ్ గారు ఫస్ట్ క్షమాపణ చెప్పాల్సింది కాంగ్రెస్ మీ చరిత్ర అంతా తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చరిత్ర వినండి దయచేసి. దొరకలేదా? ఎందుకు చేర్చుకోవడం జరిగింది? ఒక్క నిమిషం పవన్ గారు లాస్ట్ పవన్ గారు ఒక్క నిమిషం ఏం మాట్లాడతారండి పవన్ గారు ఒక్క నిమిషం నువ్వెంత నేనెంత వాడికి రాలే. ఒక సబ్జెక్ట్ చర్చిస్తున్నావు. ఒక్క నిమిషం పవన్ గారు ఒక్క నిమిషం నేను ఏమంటున్నా ఇవాళ ఈ అర్హతల గురించి ఆనాడు కాంగ్రెస్ పార్టీ స్వర్గీయ రాజీవ్ గాంధీ గారే కదా ఇవాళ యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చి అయారాంలకు గయారాంలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన పార్టీ మాది. వాళ్ళ మేమేమంటున్నాం అంటే ఇదే ఎలక్ట్ అయిన ప్రభుత్వాన్ని మన ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని అరే వినండి ఏం మాట్లాడతారండి. ఒక్క నిమిషం పవన్ గారు నేను మళ్ళీ మీకు ఇస్తా ఒక్క నిమిషం. నేనే రాజమౌళి గారు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఏది పడితేనే మాట్లాడి సబ్జెక్టు డిబేట్ అయ్యి ఇవాళ యూరియా గురించి మాట్లాడిరు. చర్చిద్దాం. 10 ఏళ్లలో మీరేం చేసిరు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరు, మేమేమి ఇచ్చినామని మాట్లాడతాం. కనీసం ఒక్క నిమిషం పవన్ గారు మీరు మాట్లాడుతురు ఒక్క నిమిషం రాజమౌళి గారు దిద్దు నాటమే ఎవరు ఎందుకండి ఆ మాత్రం పేషెన్స్ లేకుండా ఎందుకు వస్తారు? ఐ వెయిటెడ్ హాఫ్ అన్ అవర్. లింగం యాదవ్ గారు కంటిన్యూ. నేనేమంటున్నా అంటే ఆనాడు రాజీవ్ గాంధీ గారు మేము తీసుకొచ్చిందే యాంటీ డిఫెక్షన్ లా ఇట్లాంటి అయారంలకు గయారంలకు వ్యతిరేకంగా.
మరి 10 ఏళ్ళు నీకు ఏం అవసరం వచ్చిందని మీరు ఎమ్మెల్యేని చేసుకున్నారు? ఇవాళ మీరు మాట్లాడే కనీస నైతిక అర్హత ఉందా మీకు? మీరు ఎమ్మెల్యేని చేసుకొని మొత్తం చివరకు లెఫ్ట్ పార్టీలు, సిపిఐ పార్టీ ఎమ్మెల్సీలని ఎవరిని వదలకుండా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నుంచి చేర్చుకొని ఇవాళ మీరు మాట్లాడితే ఎట్లా అండి? అందుకే ఒకసారి ప్రజలు నవ్వుకుంటారు. మీరు ఇవాళ యాంటీ డిఫెక్షన్ లా గురించి మాట్లాడితే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటారు. ఇవాళ అందుకే కదా మీరు చేసినటువంటి దుర్మార్గాలు తెలంగాణ ఇవాళ బయట తెలంగాణ ప్రజలు అసహించుకుంటారు. అందుకే ఇవాళ కేసీఆర్ ఫామ్ హౌస్ లో తక్కుండు దమ్ముంటే ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఏందండి? ఇక్కడ పెద్దలు కూడా ఉన్నారు, అనలిస్ట్ గారు చెప్పాలి. మరి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రాకుండా ఉండడమేనా? ఇదేనా రేపు భవిష్యత్ తరాలకు మనం ఇచ్చే మెసేజ్? ఇవాళ మనలాంటి యువత, ఇప్పుడు మాలాంటి యువత రేపు రాజకీయాలకు వస్తే రేపు నాకు అప్పుడప్పుడు భయం అవుతుంటదండి. నేను ఒక ప్రొఫెసర్ గా పిల్లలు రేపు ఏమడుగుతారంటే ప్రతిపక్ష నాయకుడు హోదాయి, ప్రతిపక్ష నాయకుడు రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఫామ్ హౌస్ లో ఉండడం. మరి ఇట్లా రాస్తారేమో రేపు పిల్లల ఎగ్జామ్ లో. అందుకే నేను ఏమంటున్నా అంటే దయచేసి ప్రజాస్వామ్యాన్ని 10 ఏళ్లుగా కూలీ చేసినటువంటి వ్యక్తులు మీరు మాట్లాడడానికి కనీస నైతిక అర్హత లేదని నేను అంటున్నాను. రైట్ రైట్ అల్జాపురం శ్రీనివాస్ గారు నేను ఒకటి అసలు ప్రశ్నకు జవాబు ఇస్తలేరు లింగం గారు. Yes. వాళ్ళు జాయిన్ చేసుకున్నారా? మీరు వాళ్ళని జాయిన్ చేసుకున్నారా లేదా? వారు కాంగ్రెస్ పార్టీ కాదా? ఓన్ చేసుకుంటారా, డిజోన్ చేసుకుంటారా? ఆ జవాబు చెప్పాలి. స్పీకర్ పాత్ర తర్వాత. అంతకుముందు ఈ చర్చ ఎందుకు వస్తుంది? ఈ కోట్లకు ఎందుకు పోయారు? ముఖ్యమంత్రి గారి సమక్షంలో అందరు ఎమ్మెల్యేలని కడువ కప్పింది కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, వారి నాయకత్వం చేరినట్టుగా వచ్చింది. దానికి వాళ్ళు నైదర్ కాంగ్రెస్ వాళ్ళు ఖండించలేదు. తెల్లారి పేపర్లు చూసిన తర్వాత నా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు జాయిన్ అయిన వాళ్ళు జాయిన్ అయిన వార్త వచ్చిన దాన్ని కూడా ఖండించలేదు. మేము కలోనీకి పోయినాం రిప్రజెంటేషన్ కోసం, మా కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ కోసం ఫండ్ అడగడానికి పోయినాం, కానీ వాళ్ళు కండువా కప్పిరని చెప్పిరా మాట? ఖండించారా మేము కాంగ్రెస్లో పోలేని? కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా ఖండించలేదు మేము చేర్చుకోలేదని చెప్పేసి. దీనికి జవాబు చెప్పాడు కదా. సూత్రాలు, న్యాయ సూత్రాలు, స్పీకర్ రోలు, సుప్రీంకోర్టు, హైకోర్టు తర్వాత మాట. కాంగ్రెస్ పార్టీగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుంటుందా లేదా చెప్పాలి. దానికి జవాబు చెప్పండి కదా. చెప్పొద్దానా? ఓన్ చెప్పండి. మీరు చెప్పారా? కడియం శ్రీఆర్ గారు చెప్తారు కదా ఏ పార్టీలో ఉన్నాను. లింగం యాదవ్ గారు Yes. శ్రీనివాస్ గారిని అడిగిన క్వశ్చన్కి మీరు ఆన్సర్ అండి. ఇవాళ మనం ఇక్కడ కూర్చొని స్వంత టీవీలో డిబేట్ చేస్తున్నాం. మనం కాదండి డిసైడ్ చేసేది. అది ఎమ్మెల్యేలు ఏ పార్టీలు ఉన్నారు, ఏ పార్టీలో జాయిన్ అయ్యారని మనం కాదండి డిసైడ్ చేసేది. ఇప్పుడు శ్రీనివాస్ అన్న గారికి కూడా తెలుసు. అందుకే ఇవాళ ఒక్క నిమిషం అయితే వాళ్ళు ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు ఇతర పార్టీలలో అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులను కలవరా? మరి ఇవాళ దేశంలో కలుస్తలేరా? లింగం యాదవ్ గారు నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకర్ అన్న. లింగం యాదవ్ గారు అల్జాపురం శ్రీనివాస్ గారు కావచ్చు, లేదంటే పవన్ గౌడ్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అంటే అడగడానికి మాత్రం ఒకటే ఉంది. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కలిశారా లేదా, కండువ కప్పుకున్నారు, అది కాంగ్రెస్ పార్టీ కండువనా లేకుంటే ఇంకో కండువనా, ఎందుకని దీన్ని ఖండించలేకపోయారు. బస్ అంతే, ఇంకొకటి లేదు, ఇంకా వేరే లేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకొకరు వెళ్ళిపోయారంటే దాన్ని ఖండిస్తారు కదా, అలాంటిదే వచ్చిందా లేదా, అది ఒక్కటే సమాధానం. ఎస్ రాజమౌళి గారు, నేను కూడా సూటిగా దీనికి సమాధానం చెప్తున్నా. నేను ఏమంటున్నా అంటే ఇవాళ ఎమ్మెల్యేలే ఎవరికి అల్టిమేట్ గా స్పీకర్ కి వాళ్ళు రిటర్న్ గా ఓరల్ గా కలిసి సమాధానం ఇచ్చారు. వాళ్ళు ఏ పార్టీలో వాళ్ళ మనమెవరు అండి? స్పీకర్ నిర్ణయం కదా, స్పీకర్ కు వాళ్ళు ఇచ్చారు, స్పీకర్ వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. అది ఏ పార్టీలు ఉన్నారు మనం కాదు కదా. మనం ఇప్పుడు ఎమ్మెల్యేలకు మనం కాదు కదండి, స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు. స్పీకర్ కి నిర్ణయం చెప్తాడు. కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో పాల్గొంటారు. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, పవన్ గౌడ్ గారు ఇట్లా మాట్లాడడానికి, ఇట్లా డైవర్ట్ చేయడానికే యువత రాజకీయాలలోకి రావాలి, భయపడాలి. మాటలు మాట్లాడుతున్నారు డైరెక్ట్ చెప్పండి. ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా చెప్పమని చెప్పండి. మీ పార్టీ స్టాండ్ ఏంది? స్పీకర్ ఎందుకు వచ్చారు మధ్యలో? అటు ఇటు కాకుండా
అసలు మీ మరి పార్టీ చట్టాలు తెలుస్తాయి, legislator ప్రకారం ఈ మాటల్ని కూడా speaker నవ్వుకుంటారు, ఈ ఎక్కడ మాటలు కూడా నవ్వుకుంటారు. కడియం శ్రీధర్ లాగా ఏ పార్టీలో ఉన్నానో ఆ పార్టీలో ఉన్నా అన్నట్టే వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అంతే మైనస్ కాదు ప్లస్ కాదు అదే నా స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు. ఇక్కడ కూర్చున్న మీరు పాపం. నీలో కాదు కదా. రాజమౌళి గారు నిర్ణయం తీసుకున్నది కదా, రాజమౌళి గారితో అల్జపూర్ శ్రీనివాస్ గారితో మనకు లేదు కదా. ఎంత అతిపెద్ద ఎంత పార్టీ కష్టాల్లో అని చెప్పుకునే పడ్డది ఈ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ. నిర్ణయం ఉంది. అదొకటి ఎస్ చెప్పు ఒకసారి. పవన్ గౌడ్ గారు ఒకవేళ వాళ్ళు నిజంగానే పార్టీ మారలేదు, మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే మేము కలవడం జరిగింది, కోర్స్ ఇక అదంతా. కానీ ఇప్పుడు మీరు మీ పార్టీ నుండి చెప్పే విధానం ఏంటి, అసలు ఆ ఎమ్మెల్యేలకు ఇచ్చే సూచనలు ఏంటి, ఏం జరగబోతుంది? వాళ్ళు సూచనలు సలహాలు ఇస్తే పాటించే దాంట్లో లేరండి. ఇప్పుడు మొత్తం రేవంత్ రెడ్డి గారి అఫ్ కోర్స్ ఎందుకంటే తెలంగాణ ప్రజలకు తెలుసు, నాయకులకు తెలుసు, అధికారులకు తెలుసు, అందరికీ తెలుసు, అదంతా వేరు విషయం. ఇప్పుడు మీరు సూటిగా మీ పార్టీ తీసుకుపోయే చర్యలేంటి, మీ పార్టీ మాట్లాడాల్సిన విధి విధానాలు ఏంటి? మేము సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది, కోర్టు ముట్టికాయలు వేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే చెప్తున్నారో మేము పార్టీ కండువ కప్పుకోలేదు, సీఎం పొజిషన్ లో ఉన్న వ్యక్తి కండువా కప్పుకుంటే సంస్కారవంతంగా మేము కప్పుకున్నాం, మీ బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నామని చెప్తారు. రేపు ప్రొద్దుగాన బీఆర్ఎస్ పార్టీ భవన్ కి వచ్చి గులాబీ కండువా కప్పుకొని అక్కడికి వచ్చి ఉండమని చెప్పండి, అంతే. ఇక ఇంకొక మీరు వాళ్ళ ఇంటికి పోతే మీ ఎమ్మెల్యేనే కదా అట్లంటే వాళ్ళు చెప్తున్నారు అంత గర్వంగా మేము బీఆర్ఎస్ లో ఉన్నామని చెప్పి వాళ్ళ ఇంటికి పోయి మీరు వాళ్ళ కాన్సెప్ట్ లో మీటింగ్ పెట్టండి, కడవ కప్పండి వాళ్ళకు, గాంధీ కడవ కప్పండి వాళ్ళకు. అన్న శ్రీనన్న గాంధీ అప్పుడు గారి ఇప్పుడు వెళ్ళడం జరిగింది. సో ఈ రోజు పవన్ గౌడ్ గారు ఈ రోజు కూడా కేటీఆర్ గారు సభ పెట్టడం జరిగింది, అంటే మీ నాయకులతోటి మాట్లాడడం జరిగింది. దానికి అందరు తెలంగాణలో ఉన్న మీడియాను కూడా ఆహ్వానించడం జరిగింది, ఇది పార్టీ మారిన వారి గురించి. అంటే దీనిపైన కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఏం చేయగలుగుతున్నారు? ఇప్పుడు మళ్ళీ వాళ్ళు గనక మేము బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నామని చెప్తే మేము వాళ్ళందరి ఇళ్లలో పోబోతున్నామండి. అందరి ఇళ్లలో పోయి కార్యకర్తలము, మహిళా నేతలమే మేమందరు ఎమ్మెల్యే ఇండ్లకు పోయి వాళ్ళకి కండువ కప్పబోతున్నాము, మంగళారతి పట్టబోతున్నాము. సో మొత్తం మీద ఉదయం పూట ఉన్న పచ్చ చెద్దరికి అంటే తెల్ల చెద్దరికి రాత్రి ఉన్న నల్ల చెద్దరికి తేడా ఏంటంటే మేము నైట్లో నల్ల చెద్దరు కప్పుకున్నా కానీ తెల్లగానే ఉన్నాం ఇప్పటి వరకు అనేది చెప్పుకోవచ్చు. సో ఓకే, నరసింహరావు గారు, సో నరసింహరావు గారు, ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన అల్టిమేట్ ప్రకారం అయితే అంటే గైడ్లైన్స్ ప్రకారం ఒక స్పీకర్ తీసుకునే నిర్ణయం ఖచ్చితంగా 3 నెలల్లో ఉండాలి, దానికి సమాధానం కూడా రిప్లై అంటే ఇవ్వాలని చెప్పింది. ఆ స్పీకర్ గారు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తూ సుప్రీంకోర్టును ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం అయితే వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. వారు కూడా లిఖితపూర్వకంగా అంటే రాతపూర్వకంగా మేము పార్టీలు మారలేదు, ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం. కానీ ఒక దిక్కు చూస్తే బీఆర్ఎస్ పార్టీలో లేరు, కాంగ్రెస్ కంటే కప్పుకున్నారు, కాంగ్రెస్ మనసులాగానే మెదులుతున్నారు, కార్యకర్తలుగానే ఉంటున్నారు. దానికి తోడు కూడా లోకల్ పాలిటిక్స్ అంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వీళ్ళ మధ్య కూడా వైరం జరుగుతుందని అందరికీ తెలిసిన మాటే. కానీ ఈ నేపథ్యంలోనే ఏం జరగబోతుంది, ఒకవేళ నిజంగానే స్పీకర్ గారు తీసుకునే నిర్ణయం ఈ నెలలోపే కాబట్టి ఎలా ఉండబోతుంది అని ఊహించవచ్చు? రాజమౌళి గారు, మీకు అంటే మనం పుస్తకాలు పేపర్లు పాతవి చరిత్రను చూసినట్లయితే 1984లో ఇప్పుడు మన లింగం యాదవ్ గారు పార్టీ ఫిరాయింపుల బిల్లు మేము తీసుకొచ్చామని ఎంత గొప్పగా చెప్తున్నారో, ఆ రోజున మన రాష్ట్రంలో 1984 ఆగస్టులో ప్రజలు అత్యంత అద్భుతంగా బ్రహ్మరథం పట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కూల్చిన నేపథ్యంలో ఒక 4 రోజుల పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా ఎన్టీఆర్ వైపు నిలిచారు. ప్రజలు మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, గుర్తుపెట్టుకోండి, సిద్ధాంత వైరుధ్యం ఉన్నటువంటి పార్టీలు, అటు సిపిఐ, జ్యోతి బసు, అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీ గారు, జైపాల్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి ఆయనకు నైతిక భద్రత వహిస్తూ మన ఎంపీలు, మన ఎమ్మెల్యేలందరూ ఢిల్లీలో పెరేడ్ చేశారు. ఈ ప్రజల నుంచి వచ్చినటువంటి ఒత్తిడి, ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి ఒత్తిడి, సమాజం నుంచి ఒత్తిడిని దృష్టిలో పెట్టుకుని ఇందిరాగాంధీ మళ్ళీ సెప్టెంబర్ 16వ తారీఖు నాడు రామ్లాల్ అనేటువంటి గవర్నర్ను తొలగించి శంకర్ దయాళ్ శర్మని గవర్నర్గా నియమించి మళ్ళీ ఎన్టీ రామారావుని కూర్చోబెట్టారు. అంటే ఇదేంటి, ఒక ప్రజా ఉద్యమాన్ని అధికార మార్పిడి మళ్ళీ తాను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తిరిగి తీసుకునేటువంటి విధంగా ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి విషయం. ఇప్పుడే మనం చూస్తున్నట్లయితే
ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పోరాటం చేయగలిగినటువంటి స్థితిలో ఉన్నారా అంటే నాకైతే డౌట్ అనిపిస్తుంది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఇందాక నుంచి మన పావని గౌడ్ గారు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారని పాపం లింగం గౌడ్ గారిని అడుగుతున్నారు, కానీ సూటిగా స్పష్టంగా ధైర్యంగా దానం నాగేందర్కి బీఫామ్ సంతకం పెట్టింది ఎవరని అడగలేకపోతున్నారు. అది అడగాలి ఫస్ట్. అంటే వాళ్ళు స్పీకర్ నిర్ణయం దానం నాగేందర్కి ఎట్లా ఇచ్చారు, ఎవరు ఇచ్చారు, సంతకం పెట్టింది స్పీకర్ కాదు కదా, మీ పార్టీకి ఎట్లా ఇచ్చింది అని వారిని అడిగితే వారు ఏం సమాధానం చెప్పేవారో తెలిసేది మనకు. వాళ్ళు ఏంటంటే మనందరం ఇట్లా వీళ్ళు ఆ బీఆర్ఎస్ వాళ్ళు సెల్ఫ్ గోల్ చేసుకోవడం వల్ల మన లింగం యాదవ్ గారు నవ్వుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఇదే జరుగుతుంది రేపు పొద్దున కూడా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక్క నాగేందర్ తప్ప మిగిలినటువంటి వాళ్ళు రకరకాల కారణాలు చూసి తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది. నాగేందర్కి మాత్రం బీఫామ్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి బీఫామ్ ఎన్నికల కమిషన్ దగ్గర ఉంది కాబట్టి నాగేందర్కి తప్పించుకునేటువంటి అవకాశం ఉండదు. బహుశా నాకు తెలిసి నాగేందర్ని రాజీనామా చేయమని ముఖ్యమంత్రి ముందుకు వస్తాడని నేను అనుకుంటున్నా. ఇక బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి వరకు వాళ్ళు సుప్రీంకోర్టులో పోరాటం అన్నారు, ఇంకోటి అన్నారు. ఇప్పుడున్నటువంటి పార్టీ పరిస్థితి చూసినట్లయితే వాళ్ళు పోరాటం, ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు పోరాటం చేస్తే ప్రజల మద్దతు కూడా రాకపోవచ్చు బీఆర్ఎస్. ఎందుకు రాకపోవచ్చు అంటే వాళ్ళు 2 టర్ములలో వాళ్ళు చేసిన తర్వాత మేము ఆ పోరాటం చేసి ప్రజల మద్దతు ఎందుకు ఇస్తారు, ఇవ్వరు. రేపు పొద్దున మళ్ళీ అధికార మార్పిడి జరిగి ఏ బీజేపీనో లేకపోతే బీఆర్ఎస్ అధికారంలో వచ్చినప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేర్చుకుంటే కాంగ్రెస్ వాళ్ళు పోరాటం చేసిన వాళ్ళకి ప్రజల మద్దతు రాదు. దేనికంటే రేవంత్ రెడ్డి 10 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారనేటువంటి అపప్రద ఆయన మీద పడి ఉంటుంది. కాబట్టి దీనికి రాజకీయ వ్యవస్థ, రాజకీయ పార్టీల్లో ప్రక్షాళన జరగాలి. ఇప్పుడు ఇందాక నుంచి మనం యువత రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు పావని గౌడ్ గారు కూడా ఆర్ లింగం యాదవ్ గారు కూడా ఇద్దరిలో కనీసం ఆ రోజు మేము చేసింది తప్పే, ఈ రోజు మేము చేస్తున్నది కూడా తప్పే అని బహిరంగంగా ధైర్యంగా వీళ్ళు చెప్పగలిగినప్పుడే రాజకీయాలు అనేటువంటి సంస్కరణలు వస్తాయి, మార్పు వస్తుంది. వీళ్ళు వాళ్ళ నాయకత్వాలను ఎదిరించగలగాలి. తప్పని ధైర్యంగా చెప్పగలగాలి. మనం చేశాం కాబట్టి వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేశాం కాబట్టి మేము చేస్తున్నాం అనేటువంటిది కప్పదాటు సమాధానాల వల్ల సమాజంలో కానీ, వ్యవస్థలో కానీ, రాజకీయాల్లో కానీ మార్పు అనేటువంటిది రాదు. కారణం ఏంటంటే మనం ఎవరు మారుతారు, సమాజంలో మారాలి అంటే ఆ మార్పు అనేటువంటిది మొట్టమొదటి మనతో ప్రారంభం కావాలి. మనం మారితే మిగతా వాళ్ళని మార్చగలుగుతాం. ఈ ఒక్కటి అందరూ గుర్తుపెట్టుకున్నట్లయితే లలిత గారు, మన పావని గారు చెప్పాలి. ఆ రోజు మేము తప్పు చేసి మేము 2/3 తీసుకోలేదండి. ఒక్కొక్కరిని తీసుకొని ఆ 11 మందో 12 మందో జమ అయిన తర్వాత విలీనం చేసుకున్నాం. తప్పే. ఇంకా అదృష్టం ఏంటంటే పాపం రాజా సింగ్ ఒక్కడే గెలిచాడు 2018లో. ఒక్కడైనా కూడా సభ్యులు పార్టీ మారకుండా ఉన్నాడు. అదే ఒక సిపిఐ అతను దేవరకొండ ఎమ్మెల్యే మారాడు. మొదట గెలిచినటువంటి 5 బీజేపీ వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఆ ఆలోచన విధానాన్ని, పార్టీ నాయకులకు సంబంధించినటువంటిది సిస్టమ్ మారాలి, మనం మారాలి, అందరం మారాలి. మీడియా వాళ్ళు కూడా ఇప్పుడు మీడియా అంటున్నారు సీనియర్ అయినటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంట్లోంచి బయటికి రాకుండా చేస్తున్నారు. అది ప్రజల్లోంచి రావాలి. ప్రజల్లోంచి ఎన్టీ రామారావుకు నైతిక మద్దతు ప్రజలు ఎట్లు ఇచ్చారో ఇప్పుడు అట్లా పార్టీ మారిన వాళ్ళని వ్యతిరేకం చేస్తే ఏముంది లాభం? ప్రజలు కూడా ఏం చేస్తున్నారు, అట్లా పార్టీ మారిన వాళ్ళందరినీ గెలిపించారు. సవితా ఇంద్రారెడ్డి 2వ ఎట్లా గెలిచింది పార్టీ మారి ఫిరాయింపి? తలసాని శ్రీనివాసరావు ఎట్లా ఎందుకు గెలుస్తాడు ప్రజలు? కాబట్టి మొత్తం వ్యవస్థ సమూలంగా ప్రక్షాళన జరగాలి. జరిగినప్పుడు మాత్రమే రాజకీయాలు మనం అనుకున్నటువంటి ఆ స్వచ్ఛత, క్లీనత ఏదైతే ఉంటుందో అది జరుగుతుంది తప్ప లేకపోతే మనం గంట సేపు ఏదో కాలక్షేపం చేసినట్టే ఉంటుంది. రైట్. పావని గౌడ్ గారు చెప్పండి. ఎస్, ఇప్పుడు ఏదైతే ఈ 9 మంది పార్టీ ఫిరాయింపులు జరిగినా కానీ వేటు పడేది మాత్రం ఒక్కరిపైన. వాస్తవానికి కూడా మీరు అడగలేదు, ఇప్పుడు విశేషంగా అడిగేవాడుకు సరే ఓకే, ఏది జరిగినా కానీ అది లింగం యాదవ్ గారికి కూడా తెలుసు. అది అఫ్ కోర్స్. కానీ ఏది ఏమైనా ఇది దీంతో హైకోర్టు కావచ్చు, లేదంటే సుప్రీంకోర్టు కావచ్చు, అంటే ఒక డిసిషన్ తీసుకోమంటుంది కానీ మేకింగ్ ఆఫ్ డిసిషన్ కూడా తీసుకునేది స్పీకర్ గారి నిర్ణయం ఎలా ఉంటుందో మీకు తెలుసు, నాకు తెలుసు. అంటే లైవ్లో ఏం చెప్పకపోయినా కానీ ఎలా ఉంటుందో, గతంలో మీ పార్టీ చేసిందే ఇప్పుడు ఈ పార్టీ చేసిందే అనేది మాత్రం వస్తుంది 100%. అది ఖచ్చితంగా ఏ మూలన వచ్చినా కానీ వాస్తవానికి ఒకటి, ఎవరిని చేర్చుకోవాలన్నా కానీ రిజైన్ చేసి పదవికి పార్టీకి రిజైన్ చేసి రండి అని కోర్టులో, అంటే ఆ పార్టీలో నిలదొక్కునే వాళ్ళు ఓకే. ఆ రకంగా చూసినా కానీ ఎవరైంది ఇప్పుడు మనకు వచ్చినప్పుడు ఏదైతే పర్లేదు దాని తర్వాత చూద్దామని, కానీ ఎలాంటి నిర్ణయం అయినా కానీ తీసుకుంది. కానీ ఈ 9 మంది ఏ రకంగానైనా కానీ వాళ్ళు ఇచ్చారు, మేము ఇదే పార్టీలో ఉన్నా, నిరుపయోగంగా ఉన్నా, వాళ్ళు రాకపోలేరు, చెప్పలేరు కావచ్చు. కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది పార్టీ? ఎలాంటి నిర్ణయం అంటే వాళ్ళనైతే మేము చేర్చుకోమండి. ఇంకొకటి ఏంటంటే
వాళ్ళు రేపు ఏదైతే ఇప్పుడు గెలవచ్చు, అంతిమంగా గెలిపోవటంలు అనేటి సహజం. వాళ్ళు స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారో గెలవచ్చు, గెలవకపోవచ్చు. అంతిమంగానైతే ప్రజా కోర్టు ఉంటది కదండి, ప్రజలైతే బుద్ధి చెప్తారు కదా అండి. రేపు రాబోయే ఎన్నికలల్లా వాళ్ళకి ప్రజలైతే బుద్ధి చెప్తారు, కర్రు కాల్చి వాత పెడతారు అని మేము అయితే అనుకుంటున్నాం. రైట్. శ్రీనివాస్ గారు, అల్జాపురం శ్రీనివాస్ గారు, సార్ ఎస్, ఎలా ఉండబోతుంది ఈ రాజకీయం లోపల? 10 మందిలో ఒక్కరికైతే ఖచ్చితంగా వేటు తప్పదు అనేది తెలుస్తుంది, కానీ 9 మంది మాత్రం తప్పించుకుంటారా లేదు అంటే వాళ్ళు ఇచ్చిన వివరణ అయితే క్లారిటీగానే ఆగబడుతుంది. ఎందుకంటే మేము ఇంకా కారు దిగలేదు, డోర్ కూడా ఓపెన్ చేయలేదండి, ఏదో దిగాము, కలిసాము, వచ్చాము, మళ్ళీ కారులోనే ఉన్నాము, కాకుంటే కారు దిగాను ఆగపడట్లేదు, మేము కారు లోపలనే ఉన్నాము అంటున్నారు. చాలా టాక్ట్ఫుల్గా జవాబు ఇస్తారు, రిటర్న్లో ఇచ్చినారు కాబట్టి వాళ్ళు ఈ యొక్క గండం నుంచి బయటపడవచ్చు. కానీ ప్రజల యొక్క మనసులో నుంచి మొత్తం ఆ యొక్క మార్క్ మాత్రం పోదు, మచ్చబోదు. ఒక్కటి మాత్రం నాగేందర్ గారు డిస్క్వాలిఫై అవుతారు. అందుకోసం బహుశా వాళ్ళు ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ఆ సందర్భంలో ఆయనతో రాజీనామా చేయించి ఎలక్షన్స్ పోతారు. అందుకోసం ఆయన జూబ్లీహిల్స్ నుంచి కాంటాక్ట్ చేస్తా అంటారు నాగేందర్ గారు. ఐఎమ్ హియర్ టు కాంటాక్ట్ ఫ్రమ్ జూబ్లీహిల్స్ అంటే ఏంది, మెంటల్గా ప్రిపేర్ అయింది కదా, ధైర్యం ఇస్తుంది ఎవరే మా గట్టిగా ఉన్నాడు బాబు నాగేందర్ గారు, రాజీనామా చేసి బయటకు వస్తాడు, కాంటాక్ట్ చేస్తాడు అని చెప్పేసి. ఇది ఇదే జరుగుతుంది. అదర్వైజ్ ఆయన డిస్క్వాలిఫై కావడం ఖాయం. ఎందుకంటే బీఫామ్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, కాంటాక్ట్ చేసింది నాగేందర్ గారు. ఆధారం ఉంది కదా, ఆధారమే ఉంది కదా, ఆధారం మాది. సో దాని నుంచి ఆయన వారు తప్పించుకోలేరు. ప్రజలకు ఏం జవాబు చెప్తారు? ప్రజలకు వెళ్ళి నైతికత గురించి ఏం మాట్లాడే అర్హత ఉంటుంది వీళ్ళకి, అందరికి మాట్లాడే వాళ్ళకు? కొద్దిగా ఆలోచించాడు. నేను ఓటర్స్ కూడా నరసింహరావు గారు రైట్లీ పాయింటెడ్ అవుట్, ఓటర్లు కూడా ఆలోచించాలి. ఓటర్లు కూడా మన భారత ప్రజల్లో ఒక సైకాలజీ ఏముందంటే మాఫీ గుణం, క్షమాగుణం భాగం. క్షమాగుణం ఎంత వండర్ అనిపిస్తుంది. లాస్ట్ 10 years బ్యాక్ బీహార్లో కన్విక్షన్ అయింది లాలూ ప్రసాద్ యాదవ్కి, జైల్లో ఉన్నారు. వారి యొక్క ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆ 10 వదలలే, భార్య పైపు జైలు పోయిండు. తర్వాత కూడా ఆఫ్టర్ కన్విక్షన్ కూడాను 81 సీట్లు ఆ బీహార్లో గెలిపిస్తున్నారు ప్రజలు ఆయన పార్టీ. విచిత్రం. అనేక అక్రమాల్లో ఇరుక్కపోయి హైకోర్టు, సుప్రీంకోర్టు యొక్క డైరెక్షన్స్ కారణంగా వారు తప్పించుకోవాల్సి వచ్చింది. ఇందిరాగాంధీ గారు ఓడిపోయినారు. దాని తర్వాత 2 yearsలో మళ్ళీ గెలిపించినారు 80 elections. ఇక్కడ దేశ ప్రజల్లో దయాగుణం, మాఫీ గుణం, తొందరగా కష్టాన్ని, బాధల్ని అన్ని పక్కన పెట్టి మళ్ళీ దరి చేసుకుంటే అలవాటు. కానీ ఇప్పటికన్నా కొత్త జనరేషన్ వచ్చింది. ఇప్పుడు సుమారుగా కనీసం 10-15 సంవత్సరాలుగా, పర్టికులర్గా 14 నుంచి 10 నుంచి అనుకుందాం, ఈ యొక్క రాష్ట్రంలో, రాష్ట్ర ప్రజల్లో కొత్త యూత్ కారణంగా కొద్ది మార్పు వస్తున్నాయి అనుకుంటున్నాం మనం. రైట్. లింగం యాదవ్ గారు, ఆ యూత్ ముందుకు వచ్చి ఇటువంటి యొక్క స్వార్థపర అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నట్టు నాయకులకు బుద్ధి చెప్పేదాకా వాళ్ళు విశ్రాంతి తీసుకోవద్దు. అటువంటి రోల్ ప్లే చేయండి. రాదండి, మంచి వ్యక్తులు పవన్ గారు చెప్తున్నారు మంచి వాళ్ళు రావట్లేదు, రారు. మీరు ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, ఎట్లా వస్తారు చెప్పండి. రైట్. లింగం యాదవ్ గారు, రేపు అంటే జరగబోయే రోజులు, అంటే ఈ నెల లాస్ట్లో గత వివరణ ఇవ్వాలి. ఈ 9 మంది పైన ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడ్డది. కానీ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంది దీని లోపల? ఒక్క నిమిషంలో చెప్పండి. ఆ వైఖరి చాలా స్పష్టం అండి. మాకు చట్టాల మీద, న్యాయ వ్యవస్థల మీద గౌరవం ఉన్నటువంటి పార్టీ, ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. వాళ్ళని మేము ఏమంటున్నాం అంటే, అల్టిమేట్ గా ఏ నిర్ణయమైనా తీసుకోవలసినటువంటి బాధ్యత స్పీకర్ గారి మీద ఉంది. స్పీకర్ గారే నిర్ణయం తీసుకుంటాడు. స్పీకర్ నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాం. ఇందులో ఎలాంటిది లేదు. కోర్టు గతంలో ఏ తీర్పు ఇచ్చిందో, కోర్టు గతంలో కూడా మేము చెప్పాం, కోర్టు తీర్పులను గౌరవిస్తాం. అల్టిమేట్ గా చెప్పారు మీరు. అదే అన్న, స్పీకర్ డిసిషన్ తీసుకుంటాడు కన్నా, మనం కాదు కన్నా. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకర్ గారు. ఆయన ఎవిడెన్స్ చూస్తాడు, ఆయనకు ఉన్నటువంటి అవన్నీ తీసుకొని స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని నమ్మే పార్టీ, ప్రభుత్వం మాది కాబట్టి.